శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మృతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 లలితా త్రిశతి తృతీయ కూటం శక్తికూటంలో చివరి హ్రీంకార మంత్రాలు 54వ శ్లోకం ద్వితీయార్థంలో 2 విశేషమైన మంత్రాలు ఉన్నాయి. హ్రీంకారమూర్తిర్హ్రీంకార సౌధశృంగకపోతిక. హ్రీంకారమూర్తిర్హ్రీంకార సౌధశృంగకపోతిక. హ్రీంకారమూర్తి హ్రీంకార సౌధశృంగకపోతిక. 2 మంత్రాలు. హ్రీంకారమూర్తి హ్రీంకార సౌధశృంగకపోతిక. హ్రీంకారమూర్తి వాచ్యవాచకభేద సంబంధేన హ్రీంకారమూర్తి విగ్రహ యస్యాః సా తథా. హ్రీం అనేటటువంటిది విశేషమైన బీజాక్షరం, ఉభయ బీజాక్షరం, శివశక్త్యాత్మక బీజాక్షరం. ఇది పంచదశి మహామంత్రంలో తృతీయ కూట చతుర్థవర్ణం. వాచ్యవాచక భేదంతో హ్రీంకారం తన యొక్క శరీరముగా అనేటి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర దేవిని హ్రీంకారమూర్తి అని మనం స్తుతిస్తూ ఉంటాం. అంటే ఎవరు? మనకు ఉపదేశించిన వారు ఎవరు? హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారు చెప్పారు. అగస్త్యుల వారు ఋషులందరికీ చెప్పారు. ఆ ఋషుల ద్వారా మనం తెలుసుకుందాం. ఇంకా ద్వితీయ మంత్రం హ్రీంకార సౌధశృంగకపోతిక. హ్రీంకార సౌధశృంగకపోతిక. కపోతిక అంటే ఏమిటి? ఆడపావురం. ఎక్కడుంది అది? సౌధశృంగ, సౌధం యొక్క పైభాగంలో ఉపరిభాగంలో ఉన్నారు. ఆ ఉన్నది ఆ కపోతిక. ఎవరు? హ్రీంకారం అనేటటువంటి సౌధశృంగంలో ఉన్నటువంటి ఈ కపోతిక. సుధామయం సౌధం. సుధా వికార అట్టాలిక ఇత్యర్థ. మనం తెలుగులో మేడ అంటాం, సంస్కృతంలో సుధామయం సౌధం అంటారు. సుధా అంటే సున్నం. ఆ రోజుల్లో సున్నంతోనే భవనాలు బాగా అందంగా తయారు చేసేవాళ్ళు. సుధావికార అట్టాలిక. అట్టాలిక అంటే ఉన్నతమ అంతస్తులు కలిగిన భవనం. తస్య శృంగం శిఖరం చంద్రశాలాధిపత్య ఉపరిభాగ. దాని యొక్క శిఖరం అంటే పైభాగం, అక్కడ దాన్ని ప్రత్యేకంగా చంద్రశాల అంటారు. ఉన్నతమైనటువంటిది. అక్కడ చంద్రుడి యొక్క కిరణాలు పడుతుంటే చాలా బాగుంటుంది. అక్కడ ఒక విశేషమైనటువంటి కపోతిగా ఉంది. కపోతిక ఇక్కడ చాలా విశేషంగా ఇచ్చారు. సుధా అంటే అమృతం, సున్నము, సుధము, ఈయన అర్థాలు. ఇక్కడ సున్నముతో కట్టబడింది సౌధము, అనగా గోపురము. ఆ సౌధం యొక్క శిఖరం చంద్రశాలాదుల యొక్క గోడ పైభాగం ఉపాధిరహితమైన విశ్రాంతి వల్ల కలిగినట్టు సుఖానుభవ హేతువు.
అది హ్రీంకార సౌధం. ఆ హ్రీంకారంలోని హకారం శ్వేతవర్ణం ఉండడం వల్ల అట్టాలిక అంటే అంతస్తులు ఉన్న భవనం. శిఖరం రకారం ఎర్రటి రంగు వెలిగిందటి చేత ఇటుకల చేత నిర్మింపబడిన క్రింది గోడతో ఉపమితమైంది. హకారముపై ఉన్న ఈకారము పైకి వ్యాపించి ఉండటం వల్ల శిఖరముతో పోలిక చెప్పారు. ఈ శిఖరం మీద ఉన్నటువంటి బిందువు ఏమిటి? సర్వప్రకృతికి నిమిత్తమైన శబ్దార్థ స్వరూపమే పార్వతీ పరమేశ్వర తత్వం. అక్కడ ఒక కపోత కాంత ఉన్నది, ఆడపావరం. అలా సూక్ష్మ రూపంతో నిత్య జాగరూకమై ఉన్నటువంటిదే అమ్మవారి యొక్క విశేషమైన శక్తి. 55 శ్లోకంలో 4 మంత్రాలున్నాయి. హ్రీంకార దుగ్ధాబ్ధి సుధా హ్రీంకార కమలేందుర హ్రీంకారమణి దీపార్చి హ్రీంకార తరుశాఖిక హ్రీంకార దుగ్ధాబ్ధి సుధా హ్రీంకార కమలేందిర కమల ఇందిర హ్రీంకారమణి దీపార్చి హ్రీంకార తరుశాఖిక. హ్రీంకార దుగ్ధాబ్ధి సుధా ప్రథమం, హ్రీంకార కమలేంద్ర ద్వితీయం, హ్రీంకార మణిదీపార్చి తృతీయం, హ్రీంకార తరుశాఖిక చతుర్థం. చతుష్పది అయం శ్లోక. హ్రీంకార దుగ్ధాబ్ధి సుధా. దుగ్ధ అంటే ఏమిటి? క్షీరం, పాలు. దోహనం వల్ల లభించేది. పాలు పెతుకుతుంటారు కదా. స్తనగతమైన క్షీరమును పొందడానికి చేసే హస్తక్రియా విశేషం దోహనం అంటారు, పాలు వెతకటం. ఇది అనంత జల ప్రసాదితమైనటువంటి నిమ్న భాగ భూభాగాన్ని అబ్ధి అంటారు. అంటే ఈ అబ్ధి అంటే సాగరం, జలమయం. ఇందులో శిశు సంజీవక ధర్మం స్తన్యాదుల ఎందుకు కనిపిస్తుంటుంది. ఈ జలరాశి ఎందు తనను ఆశ్రయించిన వారిని జీవింపజేసే ధర్మం ఉన్నది. హ్రీంకారం అంటే హకారయుక్తం, ధవళిమ కలిగి తెల్లగా ఉండటం వల్ల మోక్షరూపమే అమృత ప్రాప్తికి హేతువు. అంచేత క్షీరసాగరంతో పోల్చబడింది. క్షీరసాగరాన్ని మసించగా అమృతం ఆవిర్భవించింది. ఆ రీతిగానే హ్రీంకార నిరంతర జపం వల్ల తదర్థమైనటువంటి పరమేశ్వరి అభివ్యక్తి అనుగ్రహిస్తుంది. అది విశేషమైన హ్రీంకార దుగ్ధ అబ్ధి సుధా. హ్రీంకార కమలేందిర. హ్రీంకార కమల ఇందిర అంటే ఏమిటి ఇక్కడ విశేషం? హ్రీంకార బీజస్య విచిత్ర వర్ణతయా పరమప్రీతి విషయతయా చ కమలోపమా. హ్రీంకారము విచిత్ర వర్ణశోభితం. హకార రకార ఈకారాలు పరమప్రేమకు పరమభక్తికి స్థానము కలిగినటువంటి అది కమలంతో పోల్చబడింది. పద్మం హ్రీం బీజం యొక్క వాచ్యార్థం స్వరూపంగా ఉండడం వల్ల పరదేవత ఆ హ్రీం బీజాన్ని అధిష్ఠించి సర్వ పురుషార్థాలను అనుగ్రహిస్తారు. శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి అవ్వడం వల్ల ఆ హ్రీం బీజం కమలం అని చెప్పారు. అంటే పద్మాలయే పద్మపత్రాయతాక్షి అంటుంటాం కదా, పద్మదడాయతాక్షి. ఆ పరమేశ్వరి పద్మము నివాస స్థానముగా కలిగి ఉండటం వల్ల హ్రీంకార కమల అని అద్భుతంగా వర్ణించారు. హ్రీంకార కమల ఇందిర. హ్రీంకారం అనే పద్మంలో మనకు దర్శనమిస్తున్నట్టు ఇందిరాదేవి, లక్ష్మీదేవి. తర్వాత హ్రీంకారమణి దీపార్చి హ్రీంకార మణి దీప అర్చి. హ్రీంకార దీప మణి అర్చి అంటే ఇక్కడ ఆదిదైవిక ఆదిభౌతిక ఆధ్యాత్మికమైన ఉపద్రవముల చేత తిరస్కృతము కాక చిరకారము ఏకరూపంగా ఉండటం వల్ల హ్రీంకారానికి మణిదీప సాదృశ్యం చేశారు. మామూలుగా దీపం కొండెక్కే అవకాశం ఉంది కొంతసేపటికి, కానీ ఇది మణిదీపం కొండెక్కదు, ఎప్పుడూ అలా ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆ మణిదీపం ఎవరు? హ్రీంకారమే. అంటే హ్రీంకారం మణిదీప సాదృశ్యం. ఆ మణిదీపం యొక్క ప్రకాశమే అనితర సాధారణమైన మహత్వం కలిగింది. అటువంటి విశేషమైన శక్తి కాంతి అమ్మవారికి ఉన్నది కనుక అమ్మవారిని ఉపాసించే వారికి అద్భుతమైన జ్ఞానమనే కాంతి మనకు కలుగుతుంది. ఆ కాంతిని వ్యాపం చేస్తారు కనుక అమ్మవారిని హ్రీంకారమణి దీప అర్చి. హ్రీంకారమణి హ్రీంకారమనే మణిదీపం యొక్క కాంతి, అర్చి అంటే కాంతి, అది అమ్మవారు. హ్రీంకార తరుశారిక. హ్రీంకార తరుశారిక ఇక్కడ విశేషమైన భావం చెప్పారు. తారయతి ఫలార్థిన స్వారూఢాన్ పతనాదేహే రక్షతీతి తరుహు తస్య శారిక పింగతుండ నేత్ర చరణ శారిక అభ్యాసాతిశయేన మనుష్య భాషాయామపి భాషతే. ఇక్కడ దీనిగా ఈ శంకరభాష్యానికి అర్థం ఏంటంటే ఫలాభిలాషతో చెట్టెక్కిన వాళ్లకు కింద పడకుండా కొమర ద్వారా రక్షిస్తుంటుంది. తారయితి రక్షిస్తుంది కనుక తరుహు. ఇక్కడ తరువు ఏమిటి? హ్రీంకారం అనే తరువు.
ఈ హ్రీంకారం అనే తరువు మీద వృక్షం మీద అధివసించి ఉన్నది పింగ తుండము, అంటే పింగ పసుపచ్చగా ఉంటుంది, తుండము ముక్కు కలిగింది, నేత్రములు పాదములు కలిగింది. అది శారిక అంటే పక్షి, పరమేశ్వరి, సుఖశారికలు అంటారు. అంటే చిలుక గోరెంక అంటారు తెలుగులో, గోరింక. అది అభ్యాసాతిశయం చేత మానవ భాషలో మాట్లాడుతుంటుంది. శుకాలు మాట్లాడతాయి, శారికలు మాట్లాడతాయి. అటువంటి విశేషమైన భూత భవిష్యత్ వర్తమాన కాలంలో యొక్క జీవయాత్ర పరిజ్ఞానం కలిగినట్టుగా అమ్మవారు కనుక పరమేశ్వరుని సర్వజ్ఞ అంటారు. అటువంటి సర్వజ్ఞ తత్వం కలిగిన అమ్మవారు హ్రీంకార తరు శారిక అని అద్భుతంగా వర్ణించారు. దీంతో మనకు ఈ 286 అంటే 86 మంత్రాలు అయ్యాయి. పునర్మిలామ ఆగామిని కార్యక్రమం